లక్ష్మీనరసింహ గారు మాట్లాడుతూ కవికి కుల స్వభావం ఉంటుంది అని చెప్పారు. అలాగే చంద్రరావు గారు ఎదురొడ్డి నిలిచారు అని చెప్పారు. మనకి 65లో భారతదేశంలో ఎక్కడ భీమ సాహిత్యం అనే పదం లేదు. వామన్ లింబార్కర్ ఆయన 50 నుంచి దళిత సాహిత్య పదం ఉంది, దళిత సారస్వత పరిషత్తు ఉంది, మిళింద్ సాహిత్య పరిషత్తు ఉంది, విదర్భ సాహిత్య పరిషత్తు ఉంది భారతదేశంలో. కానీ ఎక్కడ 65లో కమ్యూనిస్టు సాహిత్యం అనే పేరు తప్ప భీమ సాహిత్యం అనే పేరు లేదు. 65లోనే గొప్ప దార్శనిక దృష్టితో ఈ కాకినాడలో భీమ సాహితీ స్రవంతి అని స్థాపించారు చంద్రరావు గారు. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి దార్శనిక దృష్టి. భారతదేశంలో ఏ రచయిత కూడా ఆ రకమైన సాహసం చేయలేదు. ఆ సాహసానికి కాకినాడ కేంద్రమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కుల స్వభావం అంటే ఒక మాట గుర్తొచ్చింది. పైడి తెరేష్ బాబు అనే ఒక కవి ఒంగోలు నుంచి అద్భుతంగా రాస్తాడు. దాశరథే గొప్ప కవి అని సర్టిఫికేట్ ఇచ్చాడు. రేడియోకి పంపించేవాడు, కవితలు వచ్చాయి కాదు. తెరేష్ తెరేష్ ఏముందిలే అర్థమయ్యేది. ఏ కవిత రేడియోలో వచ్చేది కాదు, తెరేష్ అంటే అర్థమైంది ఆయనకి. అలాగా పైడి శ్రీ అనే కలం పేరుతో రాస్తే ప్రతి వారం ఆయన కవితే. పైడి శ్రీ అంటే అర్థమైంది మీకు, లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు 75 వరకు కొలకలూరి అనే పేరుతో రాశారు. ఇనాక్ అనే పేరు రాయలేదు, తర్వాత రాశారు. అలా చంద్రరావు గారే చెప్పారు. అయ్యా అప్పట్లో చెప్పాడు, చంద్రమండలం మీదకి వెళ్ళాలని అక్కడ కాలు పెట్టాలని నాకు ఉంది, అంతరిక్షంలోకి వెళ్ళాలని అక్కడ కాలు పెట్టాలని నాకు ఉంది, కానీ అక్కడికి పోతే నువ్వు ఫలానా కులం వాడివి, నువ్వు రానివో అంటే నేనేం చేయాలన్నాడు. చాలా గొప్ప దార్శనిక దృష్టి. అంటరానితనము అంతరించకుండా భారత జాతి చరిత్ర భ్రష్టమగును అన్నాడు. చాలా గొప్ప మాట అది. మనువాదుల గుండెలు అదిరే మాట చెప్పాడు. అంటరానితనము అంతరించకుండా భారత జాతి చరిత్ర భ్రష్టమగును అని తేల్చి చెప్పాడు. 65లో ఏ కవి ఆ ధైర్యం చేయలేదు. మీరు ఏ దిక్కుకు తిరిగినా దారికి అడ్డంగా కులం అనే భూతం కనబడుతుంది. ఆ భూతాన్ని భూస్థాపితం చేయకుండా విప్లవం విజయవంతం కాదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా చంద్రరావు గారు ఆ థాట్ని అద్భుతంగా కవిత్వంలోకి తీసుకొచ్చాడు. అన్న చెప్పినట్టుగానే అంబేద్కర్ వెలుగుల్లో గాంధీని ప్రశ్నించాడు. ఎందుకిట్టి దీక్ష ఎరవాడ జైలులో అని ప్రశ్నించాడు. ఎందుకయ్యా ముసలాయన నువ్వు దీక్ష చేస్తున్నావు ఎరవాడ జైలులో అని ప్రశ్నించాడు. అలా చాలా అంశాలు ఉన్నాయి. అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఆ పుస్తకం అందరూ కొని ముందు మాట చదవండి. కమ్యూనిస్టు ఉద్యమ ప్రభంజనాన్ని తట్టుకొని ఎలా భీమైక చింతనతో చంద్రరావు గారు ముందుకు సాగాడో దాంట్లో ముందు మాటలో ఉంది. సంకిశెట్టి శ్రీనివాస్ అద్భుతంగా అయిన ముందు మాట రాశాడు. అసలు అంబేద్కరిస్టు సాహిత్యం యొక్క మూలాలు ఎక్కడున్నాయి, ఎవరెవరు అంబేద్కర్ గురించి రాశారో అద్భుతమైన ముందు మాట రాశారు. అది చదవండి. అలాగే అంబేద్కర్ని 3 సార్లు కలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారు. 95 ఏళ్ళు ఆయనకి. ఆయన పేరు ప్రొఫెసర్ ఎంఎన్ భూషి. ఆయన వృద్ధాశ్రమంలో ఉన్నాడు హైదరాబాదులో. 95 ఏళ్ళు ఆయనకి. 3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకాన్ని చదివి వినిపిస్తే ఆయన బోరున ఏడుస్తున్నాడు. ఆ అంబేద్కర్ పద్యాలు చదువుతూ, చంద్రరావు గారి పద్యాలు చదువుతూ ఎంఎన్ భూషి గారు ఏడుస్తున్నారు. పక్కన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి ఈ ముసలాయనకి ఏమైంది, ఏమన్నా ఆరోగ్యం బాగలేదా ఏడుస్తున్నాడు అంటే చంద్రరావు గారి పద్యాలు చదివి ఏడుస్తున్నాడు అని చెబితే ఆయన అద్భుతమైన ముందు మాట డిక్టేట్ చేశాడు. అది రాసుకొని ఆ ముందు మాట కూడా ఉంది. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కోనసీమ బిడ్డ చంద్రరావు కవిత్వంలో ఎంత విశిష్టత ఉందో తెలియజేస్తూ రాశాడు. మీరు చదవండి ఆ ముందు మాటలు అని తెలియజేస్తూ, ఇప్పుడు మనకు 3 వక్తలు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. 3 వక్తలు 3-5 నిమిషాలు మాట్లాడతారు. కొంచెం 7 నిమిషాలైనా పర్లేదు, టెక్స్ట్ కేంద్రంగా మాట్లాడతారు కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు సుప్రసిద్ధ కవి రచయిత ఆకాశవాణి వ్యాఖ్యాత
రిటైర్డ్ డాక్టర్ బండి సత్యనారాయణ గారు ఇవాళే సృజన క్రాంతి అనే పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. కొమ్మవరపు విల్సన్ రావు సంపాదకత్వంలో. నా వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. లక్ష్మీనరసింహ గారి వ్యాసం సాక్షిలో వచ్చింది. అలా ఏ కవికి దక్కని గౌరవం చంద్రరావుకు దక్కింది. 3 ప్రసిద్ధ పత్రికలు ఆయన గురించి చెప్పారు.